ఈ మూవీ 2 అవర్స్ తో లయన్స్ గేట్ ప్లే లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, నేను మూవీ చూస్తున్నప్పుడు గైస్ నాకైతే చిరాకు ఇరిటేషన్ అవే తక్కువ అనమాట. ఏరా అంటే అసలు ఆ స్టోరీ ఏందో, ఆ లవ్ స్టోరీ ఏందో, ఆ మర్డర్ ఏందో అసలు సంబంధం లేకుండా తీశారు గైస్. మూవీ స్టార్టింగ్ లో ఒక 1 అవర్ ఒక లవ్ స్టోరీ ఉంటుంది గైస్. అసలు అది లవ్ స్టోరీ అనిపించింది నాకైతే. ఆ లవ్ స్టోరీ గైస్ పెద్ద అంటే పెద్ద క్రింజ్ గా ఉంటుంది. మన హీరో మన హీరోయిన్ లవ్ చేయడం కూడా ఏదో అన్లాజిక్ గా లవ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఏదో ఒక చిన్న లవ్ స్టోరీ క్రియేట్ చేసి అక్కడ ఇరికిద్దాం, ఏదో ఒకటి పెట్టేసి క్లైమాక్స్ లో ఏదో చూపిద్దాం అన్నట్టుగా చూపించారు గైస్ అంతే. అసలుకి జోక్ ఏంటంటే, మూవీలో మెయిన్ స్టోరీ స్టార్ట్ అయితే మనకి ఇంటర్వ్యూల తర్వాత స్టార్ట్ అవుతుంది. మూవీలో లిటరల్లీ గైస్ అంతా ఓవర్ యాక్షన్ గా ఉంటుంది అనమాట. ఆ మూవీలో యాక్టింగ్ చేయమంటే అందరూ ఓవర్ యాక్టింగ్ చేస్తూ ఉంటారు. మూవీలో లవ్ సీన్స్ కావచ్చు అవి ఓవర్ గా ఉంటాయి, కామెడీ కావచ్చు ఆ కామెడీ కూడా ఓవర్ గా ఉంటుంది. ఆ సెకండ్ హాఫ్ లో ట్విస్ట్ అది ఉంటది అనమాట, అది కూడా ఓవర్ గానే ఉంటుంది. అలాగే మన విలన్ కి మదరు అనేసి ఒక సెంటిమెంట్ ఉంటుంది, అది కూడా ఓవర్ గా ఉంటుంది. పిచ్చ అంటే పిచ్చ ఓవర్ గా ఉంటుంది. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మూవీలో కిడ్నాప్స్ అవుతా ఉంటాయి గైస్. అసలు ఆ కిడ్నాప్స్ ఎవరు చేస్తున్నారు ఏంటి అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ లో అయితే ఎక్స్పోజింగ్ ఉంటుంది, చూడలేమన్నమాట. అదైతే డిస్టర్బ్ చేస్తుంది. మూవీలో సాంగ్స్ అంటే గుర్తొచ్చింది గైస్, మూవీలో సాంగ్స్ ఉంటాయి గైస్, వర్స్ట్ అంటే వర్స్ట్ గా ఉంటాయి. అసలు టైమింగ్ ఉండదు, ఏముండదు, ఎలా పడితే అలా వేస్తారు సాంగ్స్ అయితే. అలాగే సెకండ్ హాఫ్ లో ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఏమన్నా బాగుందా అంటే అది కూడా బాగుంటది అనమాట. మదర్ సెంటిమెంట్ అనేసి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, దాన్ని కొంచెం బాగా చూపించి ఉంటే కొంచెం బాగుండే అనిపించింది గైస్. కొంచెం లెంత్ తీసుకొని కొంచెం కొంచెం ప్రాపర్ గా చూపిస్తే కొంచెం బాగుండే అనిపించింది. ఇంకొకటి ఏంటంటే, మూవీలో రోబోట్స్ అంటే ఒక ఎక్స్పెరిమెంట్ వస్తుంది అనమాట. అది కూడా మరి అంత ఏం లేదనమాట. ఒకటి చెప్తే మనకి నమ్మసక్యంగా ఉండాలి, కాకపోతే అదైతే నాకు అలా అనిపించలేదు. మూవీలో మన హీరో ఒకటి చేస్తున్నాడు, అది ఎలా చేస్తున్నాడు ఏంటి అనేసి వీళ్ళు పర్ఫెక్ట్ గా రీజనింగ్ అయితే లేదనమాట. ఏమైనా అంటే సక్సెస్ సక్సెస్ అంటారు తప్పితే అంత గురించి ఇంకేముండదు అనమాట మూవీలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మూవీలో విలన్ క్యారెక్టర్ వర్స్ట్ గా ఉంటుంది. నాకైతే అసలు అంటే అసలు నచ్చలేదు గైస్. మూవీలో ఆలీ గారు ఉంటారు, పృథ్వీ గారు ఉంటారు, వీళ్ళ నుంచే ఉన్న కామెడీ ఉందా అంటే అది కూడా లేదనమాట. వీళ్ళు ఏంటంటే కామెడీ ట్రై చేస్తా ఉంటారు, కాకపోతే మనకి అక్కడ నవ్వు రాదు అనమాట, చిరాకు వస్తా ఉంటది. ఇంకా మూవీలో గైస్ హీరో ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, అసలు ఆయన చేసింది ఏం లేదనమాట. అయితే క్లైమాక్స్ లో వచ్చి ఏదో ఒక చిన్న ఫైట్ చేస్తాడు అంతే, ఆ తప్పించి ఇంకేం ఉండదు గైస్. అసలు మూవీలో హీరో క్యారెక్టర్ బాగుండదు, విలన్ క్యారెక్టర్ బాగుండదు, హీరోయిన్ క్యారెక్టర్ బాగుండదు, ఏముంది అంటే ఏముండదు గైస్ మూవీలో. లిటరల్లీ మా మూవీలో ఈ సీన్ బాగుంటుందా అని చెప్పడానికి మూవీలో ఒక్క సీన్ కూడా బాగుండదు అనమాట. మూవీలో స్టోరీ టెల్లింగ్ బాగుండదు, విజువల్స్ బాగుండవు, ప్రొడక్షన్ వాల్యూస్ బాగుండవు, ఏది బాగుండదు గైస్. ఆ క్లైమాక్స్ లో ఏంటో ఒక చిన్న ఇల్లులో మొత్తం చేస్తా ఉంటారు అనమాట, స్టోరీ మొత్తం అక్కడ నడిపిస్తా ఉంటారు. మరి మళ్ళీ మూవీ స్టార్టింగ్ లో కిడ్నాపుల దగ్గర వాయిస్ చేంజ్ ఏదో వాడతారు, హ్యాక్ అంట. ఆ హ్యాక్ ఏందో మరి నాకేం అర్థం కాలేదు మామ. మనం ఈ మాత్రం చూస్తే మనకైతే మృతే అనమాట, అంతకుమించి ఇంకేముండదు. ఇంకా మూవీలో డైరెక్షన్ అండ్ విజువల్స్ అయితే ఏదో ఉన్నాయి గైస్, ఉన్నాయంటే ఉన్నాయి అంతే. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.